మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. ఇంకా గట్టిగా, మరింత గట్టిగా. మరి మన మధ్యలో ఉన్న దైవ సేవకులు ఎంఏ పాల్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను గత 16 సంవత్సరాలుగా సేవ చేస్తున్నప్పటికి కూడా మరి పాల్ గారిని చూసినప్పుడు ఆయన ఎదుట వాక్యం చెప్పాలంటే కొద్దిగా భయంగానే ఉంటుంది. కానీ ఆయన దైవ సేవకులు అవకాశం ఇచ్చారు కనుక సందేశాన్ని పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. 2008 నుండి 2012 వరకు నేను వైజాగ్లోనే ఉన్నాను, మీ మధ్యలోనే ఉన్నాను. కాకపోతే గుర్తుపట్టడం చాలా కష్టం. అక్కడ దొండపర్తి దగ్గర ఒక పెద్ద హాల్లో ఆరాధన జరిగేటప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరలో అనుకుంటా, అక్కడ చాలాసార్లు వచ్చాను. 4-5 సార్లు వాక్యం కూడా పంచుకోవడం జరిగింది. ఎంఏ పాల్ గారితో నేను 2008లో నా వైఫ్ ఇక్కడ డిప్యూటీ సెక్రటరీగా పనిచేసినప్పుడు నేను సువార్త పరిచర్యకి ఉంటూ రాజీనామా చేసి ప్రభు సేవకు సమర్పించుకొని ఈ ప్రాంతంలో సువార్త పరిచర్యకు వచ్చాను. ఎంఏ పాల్ గారు నన్ను ఆదరించి ఆయా ప్రాంతాలకు పరిచయం చేసి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ జిల్లాలంతా కూడా మరి అడవి ప్రాంతాల్లో తిరగడానికి కూడా ప్రభు సహాయం చేశాడు. ఇప్పుడు నేను హైదరాబాద్ పట్టణంలో ఉంటున్నాను. అక్కడి నుంచి అనేక ప్రాంతాలకు సువార్త పరిచర్య చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నా 2 పిల్లల మ్యారేజెస్ కూడా ఎంఏ పాల్ గారే 2 మ్యారేజ్లకు వచ్చి వాక్యం అందించారు. మా ఇంట్లో చిన్న గృహ కూడికి జరిగిన ఎంఏ పాల్ గారు ఇక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నన్ను చాలాసార్లు నువ్వు నా దగ్గరికి రావచ్చు కదా అనేవాళ్ళు. వైజాగ్ వచ్చి చాలా కాలం అయింది, వస్తానన్నా అంటుండేవాడిని. కానీ అలాగే పరిచర్యలో కొనసాగుతున్నాను. ఈ మధ్యకాలంలో దైవజనులకు ఆరోగ్యం బాగలేదని తెలిసింది. అదే సమయంలో నాకు ఆరోగ్యం బాగలేదు. నేను హాస్పిటల్లో ఉంటే ఆరోగ్యం బాగలేని దైవ సేవకులు నా కొరకు ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన ఈరోజు సజీవంగా నన్ను నిలబెట్టి మీ మధ్యకి పంపించింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనందరం ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. మరొకసారి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెద్దలు దైవ సేవకులకి మరి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరి ఘనమైన పరిచర్య చేసిన దైవ సేవకులు వారి బిడ్డల మధ్యలో నేను ఉండటం నాకు ఆశీర్వాదకరంగా భావిస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4, 5, 6 వాక్యాలు చదువుకుందాం. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేస్తాము. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రం నాయన. నమ్మదగిన వాడ, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు సియోనులో స్థాపించిన ఏర్పరచబడిన సజీవమైన మూల రాతిని మీరు ఏర్పరిచారు. ఆ సజీవమైన రాతి మీద మేము కట్టబడుచు ఉన్నాం. ప్రభువా, ఈ రోజున మీరు మాతో మాట్లాడాలనుకున్న మాట ఆత్మ సంబంధమైన మందిరాలుగా మేము కట్టబడాలని మీరు ఆశిస్తున్నారు. ఆత్మ సంబంధమైన మందిరాలుగా మేము ఎలా కట్టబడాలో, ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుటకు ఆ మూల రాతిని వేసిన మీరు ఆ మూలరాతి యొక్క లక్షణాలను మాకు చూపించి ఆత్మ సంబంధమైన మందిరంగా మేము ఎలా కట్టబడాలో మాకు నేర్పించి
ఆత్మ సంబంధమైన మందిరముగా మేము కట్టబడితే మేము పొందబోయే మహిమను గురించి కూడా మాకు తెలియజేసి మీ ఘననామానికి మీరు మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట పేతురు భక్తుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సంఘము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. ఇక్కడ మీరు కూర్చున్న మీరైనా నేనైనా మనం ఎవరమంటే ఒక 4 గోడల మధ్యలో ఒక స్లాబ్ మీద మనం ఆ లోపల కూర్చొని ఉన్నాం. ఇది మనం కూడుకునే ఒక స్థలం. ఈ కూడుకునే స్థలంలోకి అడుగుపెట్టిన మీరు నేను మనము ఎలా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడంటే ఆత్మ సంబంధమైన మందిరాలుగా ఉండాలని ప్రభువు ఆశపడుచున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మనం ప్రతి ఒక్కరం కూడా ఒక మందిరంగా కట్టబడాలి. మందిరాలు కట్టడంలోకి వచ్చి ఈ రోజున ఆరాధన చేస్తున్నారు. మందిరాలైన మీరు నేను ఒక కట్టడంలో ప్రభువుని ఆరాధన చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే దేవుని మందిరాలే ఒక కట్టడంలో కలిసి ఆరాధన చేస్తున్నాయి అనే అనుభూతిని ఒక్కసారి మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యంలో, మీరు దేవుని ఆలయము, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది. పౌలు భక్తుడు మరొక చోట అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనందరం కూడా పరిశుద్ధమైన క్రీస్తు రక్తం చేత విలువ పెట్టి కొనబడిన వారం. మనందరం కూడా దేవుని మందిరాలుగా కట్టబడాలనేది దేవుని యొక్క ఆశ. మీరు వస్తుంటే నా కనులు ఎలా చూస్తాయంటే దేవుని మందిరాలు ఒక కట్టడంలోకి ఆరాధించడానికి వస్తున్నాయని ఒక భావన ఏ సంఘానికి వెళ్ళినా నాకు కలుగుతుంది. మీరు విలువైన వారు, ప్రశస్తమైన వారు. మీకు ఈ విలువ ఇచ్చింది, ఈ ప్రశస్తత ఇచ్చింది ఎవరంటే ప్రభు మన కొరకు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వాక్యంలో సియోనులో స్థాపించబడిన ఒక కార్నర్ స్టోన్, ఒక మూల రాయి. సియోనులో ప్రభు ఒక మూల రాయిని స్థాపించాడు. ఆ మూల రాయి అనుకొని చాలామంది భావించారు. ఆ రాయి సజీవమైన రాయి అని పేతురు భక్తుడు 1 పేతురు 2వ అధ్యాయం మనం చదువుకున్న వాక్యంలో తెలియజేస్తున్నాడు. అది రాయి కాదు, అది రప్ప కాదు, అది ఒక ఆకారం కాదు, అది జీవము లేనిది కాదు, అది సజీవమైన రాయి. అది ఎలా సజీవమైందో పౌలు భక్తుడు మరొక చోట సెలవిస్తున్నాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం 5వ వాక్యంలో, ఇశ్రాయేలీయుల్ని ఎర్ర సముద్రంలో నడిపించిన బండ, ఇశ్రాయేలీయుల అరణ్య మార్గములో నడిపించిన బండ, మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా ఇశ్రాయేలీయుల మార్గంలో నడిచిన ఒక బండ. ఆ బండ నడవటం ఏమిటి అని ఆలోచన కలుగుతుంది. ఆ బండ ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ బండ మీద యేసు మీద కట్టబడితే, యేసు మీద కట్టబడే ప్రతి వ్యక్తి యొక్క జీవితం కూడా పరిశుద్ధమైన మందిరంగా కట్టబడుతుంది. ఈ మూలరాతి యొక్క లక్షణాలు మనం చూస్తే ఆ యెషయా 28లో రాయబడిన మాట ప్రకారం ఈ మూలరాయి పరిశోధింపబడిన రాయి. ఇది టెస్టెడ్ స్టోన్, పరిశోధింపబడిన రాయి. ఎలా పరిశోధించబడిందంటే బంగారము, మట్టిలో దొరికిన బంగారం శుద్ధ సువర్ణంగా మారడానికి ఎంత ప్రాసెస్ గుండా వెళ్తుందో, ఎంతగా శోధింపబడుతుందో అంతకంటే ఎక్కువగా మీరు యెషయా గ్రంథం 52, 53 అధ్యాయాలు చూస్తే సురూపమైనను సొగసైన లేనివాడిగా ఈ యొక్క మూలరాయి మారింది. 10,000 మందిలో అతి సుందరుడు వికారమయ్యాడు, సొగసైన లేనివాడిగా మారాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు దౌర్జన్యము అనుభవించాడు. ఆయన వీపు సాళ్లుగా దున్నబడింది. పరిశోధించబడింది. అది వెలగల రాయిగా మారింది. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అది పరిశోధింపబడిన రాయి, టెస్టెడ్ స్టోన్. మనం ఇప్పుడు బంగారు షాప్కి వెళ్తే ఇప్పుడే వస్తా ఖజానా చూసా. ఫస్ట్ బంగారు వస్తువు వైజాగ్లో అక్కడే కొన్నా నేను.
అదే నాతో వచ్చిన మా తమ్ముడికి చూపించా. ఫస్ట్ నా భార్య అక్కడే కొనింది, ఖజానా అన్నాను. అది చూసినప్పుడు నేను సిద్ధపడిన వాక్యాన్ని గమనించినప్పుడు, మనం విలువైన రాయి కొరకు ఎన్ని ప్రయత్నాలు చేస్తాం, కానీ ఈ రోజున మనం ఎవరి మీద కట్టబడుతున్నామో తెలుసండి. మనం అనుకుంటాము, నేను ఒక ఉద్యోగస్తుడిని, నేను ఒక వ్యాపారస్తుడిని, సాధారణమైన కుటుంబానికి చెందిన అనుకుంటాం. మనం సాధారణమైన వాళ్ళం కాదండి. మనకి ఏబిసిడీలు రాకపోయినా, కనీసం తెలుగు అక్షరాలు రాకపోయినా మనము సామాన్యులం కాము. మనం ఎవరి మీద కట్టబడుతున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడిన మనము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం ప్రకారం ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడిన మనం కట్టబడుతున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఒక మూల రాతి మీద మనం కట్టబడుచున్నాం. కార్నర్ స్టోన్ మీద మనం కట్టబడుచున్నాం. ఆ కట్టబడుచున్న మనము విలువైన వారం. ఆయన ఆల్రెడీ పరీక్షలకు గురయ్యాడు, పరీక్షింపబడ్డాడు, శోధింపబడ్డాడు. ఆయన టెస్టెడ్ స్టోన్ కనుక వ్యసనాక్రాంతుడయ్యాడు, వ్యాధిని అనుభవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొత్తబడ్డాడు. ప్రియమైన వారులారా, అతని స్వరూపము సొగసైన లేనివాడిగా మారిపోయాడు. అతను నలగొట్టుట ఆయన్ని పంపిన తండ్రికి ఇష్టమైందట. ఎందుకు ఆయన అంతగా పరిశోధించబడ్డాడు అని ఒక ఆలోచన చేస్తే, మానవుణ్ణి దేవుడు సృష్టించినప్పుడు తన పోలికగా, తన స్వరూపమందు, తన స్వభావమందు సృష్టించాడు. మానవుని పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం, మరణం అనేది దేవుని యొక్క డిక్షనరీలో లేదు. మానవుడు తనతో సహవాసం కలిగి నిరంతరము జీవించాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మానవ సమాజంలో మొట్టమొదట ద్రోహం ఏదైనా తోటలో ప్రారంభమైంది, పరలోకంలో ప్రారంభమైంది. పరలోకంలో ప్రారంభించిన ద్రోహి అయిన సాతాను పడిపోయినప్పుడు ఏదైనా తోటలో తన పోలికగా సృష్టించిన మానవుని కూడా పాపానికి ప్రేరేపించి దేవునితో సమానులవుతారని అతన్ని రెచ్చగొట్టి చేయకూడని పని చేయించినట్లుగా ఆ దుష్టుడు అతన్ని ప్రేరేపించగా, తన కన్న తండ్రిని కూడా ఆలోచించకుండా, తన సృష్టికర్త అనే ఆలోచన కూడా ఏమాత్రం మానవుడు చేయకుండా, ఏదైనా తోటలోనే మొట్టమొదటి మానవ దంపతులు సృష్టికర్త యొక్క గుండెల మీద తన్నారు. కానీ తన పోలికగా సృష్టించిన మానవుణ్ణి దేవుడు విడనాడలేదు. ఆయన ఈరోజు కూడా మిమ్మల్ని నన్ను ఎన్నడూ విడనాడడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవునికి ఒకటే బాధ, నేను సృష్టించిన మానవుడు చేతులు ఎత్తినప్పుడు అతని చేతులు నేను చూడలేకపోతున్నాను, అతను ప్రార్థన చేసినప్పుడు నేను వినలేకపోతున్నాను. యెషయా గ్రంథం 59:2 ప్రకారం నేను నా పోలికగా సృష్టించబడిన మానవుని ముఖాన్ని చూడాలని దేవుడు ఆశపడుతుంటే చూడలేకపోతున్నాడు. కారణం, మానవునికి దేవునికి మధ్య పాపపు అడ్డుగోడ. మానవుడు దేవుని గుండెల మీద తన్నాడు, కానీ దేవుడు మానవుడిని ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమిస్తున్న మానవుడు రక్షణ మార్గాన్ని మానవుడికి చూపించాడు. మానవుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాడు. పలు మార్గాలు చూపించిన మానవుడు స్వతహాగా ద్రోహి అయ్యాడు గనక, కన్న తండ్రి గుండెల మీదే కొట్టినవాడు గనక, అదే ద్రోహం ఈరోజు కూడా మానవ సమాజంలో కొనసాగుతూనే ఉంది. కని పెంచిన తల్లిదండ్రులను ద్రోహం చేసేవాళ్ళు ఎందరో, కట్టుకున్న భార్యని రాత్రి పడుకున్నప్పుడే మాయం చేసేవాళ్ళు ఎంతమందో, కన్న బిడ్డల్ని కసాయి తండ్రిలాగా మారి హింసించేవాళ్ళు ఎందరో. ఈ ద్రోహం మొదట మన ముత్తాతలోనే ప్రారంభమైంది. అదే ద్రోహం ఈరోజు కూడా కొనసాగుతుంది. కానీ దేవుడు ప్రేమించాడు. ఇక లాభం లేదనుకొని హెబ్రీ 9:22 ప్రకారం రక్తము చిందించబడకుండా పాప పరిహారం లేదు. ఆ రక్తం పరమాత్ముని రక్తమై ఉండాలి. మహానుభావులు, మహాపురుషులు, సాధు పొంగవులు, సన్యాసుల రక్తాన్ని దేవుడు పరీక్షించి చూశాడు. ఏ రక్తపు నమూనాను చూసినా కామం, క్రోధం, మోహం, మదం, మత్సరం, మత్స, ముడత, డాగు, ఏదో ఒక పాపం ప్రతి రక్తంలో తొంగి చూసింది. పరిశుద్ధ రక్తం దేవునికి ఎక్కడ కనబడల. ఆయన టెలిస్కోపిక్ ఐస్కి ఎక్కడ పరిశుద్ధ రక్తం కనబడల.
నా రక్తం తప్ప పరిశుద్ధ రక్తం మరి ఎవరిది లేదని గుర్తించిన దేవుడు, నేనంటాను తానే నరావతారిగా భూమికి దిగి వచ్చి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మన పాపాలన్నీ తన మీద వేసుకొని మన కొరకు స్వరూపమైన సొగసైన లేనివాడిగా మారి ఉమ్మి వేయించుకొని పిడిగుద్దులు గుద్దించుకొని జుట్టు పీకించుకొని ఎందుకు నీకు శ్రమ అని నేను అడిగితే, నీ మీద నాకున్న ప్రేమ, చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. నీ మీద నాకున్న ప్రేమ, నీవు దుర్మార్గుడు అయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. కన్న తండ్రి బాధ, కన్న తల్లి కడుపు తీపి నాకు తప్ప నీకు తెలియదురా, నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. అందుకే నీ కొరకు ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాను. నేను శోధింపబడే రాయిని, నేను పరిశోధింపబడిన రాయిని, నేను అమూల్యమైన రాయిని, ప్రెషియస్ స్టోన్. నేను అమూల్యమైన రాయిని. అదే 28:16 రాసింది. నేను ఎలా అమూల్యమైన రాయినో తెలుసా? కన్యక గర్భము ధరించి కుమారుణ్ణి కంటం అసాధ్యం. సూర్యుడు కనపడ్డాడు, దానం ఇచ్చాడు, గర్భం వచ్చింది. పుక్కిటి పురాణాల జోలికి నేను వెళ్ళట, ఎలాగొచ్చింది ఎవరికి తెలియదు అనే సందర్భాలు వేరు. దేవుడే స్వయంగా దిగి వచ్చి దేవదూత ద్వారా, ఇదిగో నీ గర్భమున కుమారుడు పుట్టబోతున్నాడు, నా గర్భంలోన నేను పురుషుని ఎరిగిన దాననే, పరిశుద్ధాత్ముడే నీ గర్భాన్ని తాకబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మరియ గర్భాన్ని తాకగా దేవాది దేవుని యొక్క ఆ అంశ కన్య మరియ గర్భములో ప్రవేశపెట్టబడగా ఆమె గర్భము ధరించింది పురుషుని యొక్క ప్రమేయం లేకుండా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏ రాతి మీద కట్టబడుతున్నారో తెలుసండి? ప్రశస్తమైన రాయి, ప్రెషియస్ స్టోన్ మీద కట్టబడుతున్నారు. మీరు ఆరాధించే దేవుడు ప్రశస్తమైన వాడు, పరిశుద్ధుడు, పూజార్హుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరని ప్రధాన యాజకుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన మీద మీరు కట్టబడుతున్నారు. ఆయన మీద కట్టబడే మీరు విలువైన వారు. యెషయా 7:14 ప్రకారం కన్య గర్భం ధరిస్తుంది, కుమారుణ్ణి కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది. ఇది అసాధ్యమైన కార్యం. అసాధ్యమైనది కాబట్టే అది ప్రెషియస్ అయింది, ప్రశస్తమైనది. ఆ ప్రెషియస్ స్టోన్ మన కొరకు సియోనులో స్థాపించబడింది. ఆ ప్రెషియస్ స్టోన్ తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి తానే నరావతారిగా భూమికి దిగి వచ్చి మొదటి మానవుడు తన గుండెల మీద తన్నిన వాడి సంతానమైన మనల్ని తన కౌగిలిలో చేర్చుకోవాలని యోహాను 3:16 ప్రకారం లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించి 2 కొరింథీ 5:21 ప్రకారం తన ప్రియ కుమారుణ్ణి మనల్ని నీతిమంతులుగా చేయుట కొరకు పాపమెరుగని యేసుని పాపపు ముద్దగా దేవుడు మార్చాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. పాపమెరుగని యేసు పాపమయ్యాడు. ఎందుకంటే నిన్ను నీతిమంతునిగా మార్చడానికి. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన నన్ను రోమా 5:8-11 వాక్యాల ప్రకారం నీతిమంతునిగా చేయుట కొరకు, దేవుని ఉగ్రత నుండి తప్పించుట కొరకు. పాపికి దేవుని ఉగ్రత ఉంటుంది. శిక్షించబడాల్సింది నేరస్తుడు, శిక్ష పొందాల్సింది నేరస్తుడు, శిక్షించాల్సింది న్యాయాధిపతి. న్యాయాధిపతి అయిన యేసు సింహాసనం నుండి దిగివచ్చి దాసునిగా భూమికి దిగొచ్చి నాకు తీర్పు తీర్చాల్సిన న్యాయాధిపతి, నరహంతకుడిని, వ్యభిచారిని, మోసగాడినైన నా శిక్షను లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా తన మీద వేసుకొని, తండ్రి పాల్ మ్యాథ్యూ పాపాన్నంతా నేను మోసాను, వాణ్ణి నీతిమంతునిగా చేయమంటే పాపపు గోతిలో పడి సనాతనమైన విగ్రహారాధన కుటుంబంలో పుట్టి పెరిగి నేను, నా ఎలవేల్పుల్ని పూజించి నేను అనేక దేవుళ్ళను దేవతలను పూజించాను. ఎక్కని కొండ లేదు, మొక్కని దేవుడు లేడు. సనాతనమైన సాంప్రదాయ పద్ధతులన్నీ అనుసరించాను. తెల్లవారుజామున నదీ స్నానాలు చేశాను. మోకాళ్ళ మీద మెట్లెక్కి మా ఎలవేల్పు నరసింహస్వామిని నేను గర్భగుడి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద పూజించిన వ్యక్తిని.
నా పేరు ఆదిరాజు వెంకట నరసింహారావు. అనేక సంవత్సరాలు తలనీలాలు సమర్పించుకున్న వ్యక్తిని. మా పితరుల భక్తి అంతా చేశాను. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు సిద్ధాంతాలు నమ్మి ఎర్రజెండా పట్టుకొని తిరిగాను. డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ అయ్యాను. రకరకాల కోర్టు కేసుల్లో కోర్టుల చుట్టూ తిరిగాను. అటెంప్ట్ మర్డర్ కేసుల్లో కూడా తిరిగాను. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు బోధించాను. భయంకరమైన పాప ఊబిలో నేను కూరుకుపోయినప్పుడు నన్ను కట్టుకున్న భార్య, ఇలాంటి భర్త నాకు దొరకడం నా కర్మ అనుకునే రోజులు. ఇలాంటి కొడుకు మాకు పుట్టడం మా దరిద్రం, వీడు పుట్టుకలో చనిపోయినా బాగుండు అనుకునే రోజులు. భయంకరమైన శాపాన్ని నేను అనుభవిస్తుండగా, కర్మ కాలిన నా బ్రతుకులో నన్ను ఆదరించేవారు ఎవరు లేనప్పుడు, పాపపు గోతిలో పడిన నా జీవితంలో నన్ను ఆదరించేవారు, నన్ను దరిచేర్చేవారు ఎవరు లేనప్పుడు, ఇక మరణమే నాకు శరణ్యం అనుకునే రోజుల్లో నేను పాపాన్ని ప్రేమిస్తాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడినట్లుగా పాపాన్ని ఆహారంగా భుజిస్తాను. పాపమే నాకు ఆహారం. నా భార్య పరిశుద్ధతను కోరుకుంటుంది. చాలా విలువైన కుటుంబం, విలువైన వ్యక్తి. 2వ తరము క్రీస్తుని నమ్ముకున్న కుటుంబం. వాళ్ళ తాతలు నమ్ముకున్నారు, వాళ్ళ తండ్రులు నమ్ముకున్నారు. పరిశుద్ధతను కోరుకునే స్త్రీ ఆమె. పాపానికి పరిశుద్ధతకి పొత్తు కుదరదు. నిన్ననే నాతో వచ్చిన నా తమ్ముడిని తీసుకెళ్ళి నా భార్య ఎక్కడ ఆత్మహత్యకు అటెంప్ట్ చేయబోయిందో ఆ స్థలాన్ని నిన్నే చూపించా. విజయనగరం జిల్లాలో ఒక స్థలాన్ని. ఇక్కడరా ఆంటీ ఆత్మహత్యకి సిద్ధపడిందని. రాత్రి పాల్ గారికి ఆ సంగతి చెప్పాను. చాలా బాధ వేసింది. ఆ భయంకరమైన స్థితిలో నేనున్నాను. నన్ను ఆదరించేవారు ఎవరు లేరు. నేను పూజించిన దేవుళ్ళని అడిగాను, నన్ను ఎవరైనా ఈ పాప భూమి నుంచి విడిపించి నన్ను ఆదరిస్తారా అని అడిగాను. నన్ను విడిపించగలరా అని అడిగాను. సమాధానం ఇవ్వగలరని అడిగాను. నేను పూజించిన ఏ ఒక్కరూ నాకు సహాయం చేయలా. నేను బోధించిన కమ్యూనిస్ట్ అంతా నాకు సహాయం చేయలా. నేను చదివిన దాస్ క్యాపిటల్ నాకు సహాయం చేయలా. నేను చదివిన కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంజెల్స్, లెనిన్ సిద్ధాంతాలు నాకు సహాయం చేయలా. నేను ద్వేషించిన, నేను దూషించిన, నేను అవమానించిన, ఎవరిని దేవుడు కాదన్నానో, ఎవరిని పలానా కులదేవుడు అన్నానో, ఎవరి గ్రంథాన్ని పలుమార్లు చించేసి తగలబెట్టానో, ఆ యేసు తన పంచగాయాలతో నా దగ్గరకు వచ్చి నేను విడిపించగలిగిన వాడిని నేను మాత్రమే, నీకు సమాధానం ఇవ్వగలిగిన వాడిని నేను మాత్రమే, నా పరిశుద్ధ రక్తం నీ కొరకు చిందించాను, నేను పరిశోధింపబడిన రాయిని, నేను ప్రశస్తమైన రాయిని, నా జన్మ పవిత్రం, నా జీవితం పవిత్రం, నా మరణం పవిత్రం, నా పునరుద్ధానం పవిత్రం. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలని సవాలు చేస్తే ఏ ఒక్కడు రుజువు చేయలేకపోయాడు. కొంతమంది దరిద్రులు రుజువు చేయాలని ప్రయత్నించి కాలగర్భంలో కలిసిపోయారు. కామ క్రోధ మోహ మదమత్సరాలు లేనివాణ్ణి, మత్స మృత డాగు కొట్టేది మరేది లేనివాణ్ణి. నీ కొరకు పరిశోధింపబడ్డాను, నీ పాపాన్ని నా మీద వేసుకున్నాను. నా కృప ద్వారా నీకు రక్షణ అనే బహుమానం నేనిస్తా. నా నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు. అపోస్తలుల కార్యాలు 4:13. ఆ రోజు నాకు ఆయన చెప్తే నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు నేను చదివాను కాబట్టి మీకు చెప్తున్నా. అపోస్తలుల్ని చదవటమే రాదు నాకు. పోస్ట్ గ్రాడ్యుయేట్ నేను. బైబిల్ దేవుందులే బ్రహ్మాండంగా చదివేస్తాను అనుకున్నాను. నేను ఒక పాస్టర్ని తిట్టాలని బైబిల్ చదివా. అసలు నోరు తిరగట్లేదు నాకు. వేదాలు చదివినోడికి నోరు తిరగట్లా. బైబిల్ చదవడం ఆషామాషి వ్యవహారం కాదు. ఆ సంగతి నాకు తెలుసు. మరి మీకు తెలుసలేదు నాకు తెలియదు. మీకు చదివితే తెలుస్తుంది. నేను చదవాలని చూసా, నోరే తిరిగేది కదా నాకు. ఆ శూడుడి రాయుడి నాకు ఏం అర్థమయ్యేది కాదు. మరి మా నాన్నగారు చెప్పిన శ్లోకాలన్నీ వచ్చు నాకు. ఇదేం అర్థమయ్యేది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైన పరిస్థితుల్లో, ఆ ఊబిలో నేను కూరుకుపోయినప్పుడు ఆయన నాతో మాట్లాడుతున్న మాట, నీ కొరకు నేను పరిశోధింపబడ్డాను. నేనెవరినో తెలుసా? అమూల్యమైన రాయిని, నీ కొరకు స్థాపించబడిన మూల రాతిని. ఐఎమ్ ద కార్నర్ స్టోన్. నేను మూల రాయిని.
నా జన్మ పరిశుద్ధమైంది, నా జీవితం పరిశుద్ధమైంది. జ్ఞానుల చేత ఆరాధించబడిన వాడిని నేను. 2000 సంవత్సరాల క్రితం జ్ఞానులు ఎవరు? మీ తాత చదువుకునేటప్పుడు మీ ఊళ్ళో 4 చదివేవాళ్ళు. చదువుకునే అవకాశం ఆ రోజుల్లో కొన్ని కులాలకే ఉండేది. ఆ సంగతి నీకు తెలుసు కదా. మరి ఎందుకు చదువుకోలేదు? 2000 సంవత్సరాల క్రితం చదువుకున్న వాళ్ళు ఎవరు? మహాజ్ఞానులు. ఏ వంశానికి చెందిన వాళ్ళు? నన్ను అడుగుతున్న ప్రశ్న, ఉన్నత వంశానికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు. నేను బాలుడిగా ఉండగా నా పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేశారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నా. ఎందుకో తెలుసా? నేను కులదేవుడిని అయితే వాళ్ళు నమస్కారం చేసేవాళ్ళు కాదు కదా. నేను మతదేవుడిని అయితే వాళ్ళు నాకు దండం పెట్టేవాళ్ళు కాదు కదా. నేను మానవ జాతిని పాపం నుంచి విడిపించగలిగిన నిజరక్షకుడిని తెలుసుకొని 1000 మైళ్ళ ప్రయాణం చేసి ఆ పర్షియా నుంచి యెరూషలేం వచ్చి బెత్లెహేం వచ్చి ఆ పాకలో ఆ సాలలో నిన్నప్పుడు నా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. నువ్వు కులపిచ్చితో కొట్టుకుంటున్నావు, సమాధానం కావాలంటున్నావు, మీ కులదేవుళ్ళు కావాలని అడుగుతున్నావు, ఆఖరి కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని కూడా పిలుస్తున్నావు, దాస్ క్యాపిటల్ నన్ను విడిపించమంటున్నావు. ఎవరు విడిపించడానికి రారురా నీ కోసం. ఒకవేళ వచ్చారనుకో, వాళ్ళను నువ్వు ఊబిలోకి లాగుతావు. కారణం వాళ్ళు నీకంటే శ్రేష్ఠులేమీ కాదు. నేను ఒక్కడనే విడిపించగలను. ఎందుకంటే నేను ప్రెషియస్ స్టోన్ని, నేను టెస్టెడ్ స్టోన్ని. మరొకటి తెలుసా? నేను పునాది రాయిని, నేను ఫౌండేషన్ స్టోన్ని. నేను ఎలా ఫౌండేషన్ స్టోన్ తెలుసా? ఎవరు చూడాలన్నా నన్నే చూడాలి, తప్పదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రోజున ప్రతి వాని మోకాలు నా నామంలో వంగి తీరుతుంది. నీకు అది అర్థం కావట్లా. అప్పుడు నాకు తెలియదు కదా ఈనాటి దేవతలని అని తెలియదు కదా నాకు అప్పుడు. ఆయన చెప్తున్నమాట, ఒక రోజున ప్రతి వాని మోకాలు నా నామంలో వంగి తీరాలి. నా నామం అన్ని నామముల కంటే పైనామం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నీకు ఒకటి తెలుసా? యమలోకాన్ని తప్పించగలిగిన వాడిని, దాహం అని కేకలు వేసే స్థలాన్ని తప్పించగలిగిన వాడిని, అగ్ని ఆరని పురుగు చావని స్థలాన్ని నుండి నువ్వు వెళ్లకుండా తప్పించగలిగిన వాడిని నేను మాత్రమే. మీ అమ్మమ్మ చెప్పేది కదా, యమకింకర్లు అక్కడ ఉంటారని. ఆ యమకింకర్ల బారిన పడకుండా నిన్ను కాపాడగలిగేది నేనే. నీ కొరకు చిందించిన నా పంచగాయాల్లో స్రవిస్తున్న నా రక్తమే. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గనపరుచుకున్నా. అడిగాను. ఒక పక్క నా భార్య, నన్ను చూసి భయపడుతున్న నా పిల్లలు, ఒక పక్క నా తల్లిదండ్రులు. ఇలాంటి వాడు పుట్టకుండా ఉంటే పిండముగా చనిపోతే బాగుండనేది మాటలు. కర్మగాలి నా బ్రతుకు నుంచి విడిపిస్తానని నేను ద్వేషించినా, నేను దూషించినా, నేను అవమానించిన, నేను కులదేవుడని పిలిచిన, నా దగ్గరకు వచ్చి ప్రేమతో నన్ను పిలుస్తున్నాడు కదా. ఈ సువార్త నేను నమ్మితే ఎంత బాగుండు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రశ్నించాను. నా కుడి చేతిని ఆయనకి ఇచ్చాను. నన్ను ఆ ఊపి నుండి పైకి లాగాడు. తన పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేశాడు. పరిమళ వాసనగా నన్ను మార్చాడు. ఆ పరిమళ వాసన వెదజల్లమని ఈరోజు మీ మధ్యకు పంపించాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన సజీవమైన రాయి, ఆయన ఏర్పరచబడిన రాయి. నీ కొరకు నా కొరకు ఆయన ఏర్పరచబడ్డాడు. మనల్ని ప్రేమించేవారు ఎవరు లేరండి. ఒక చోట వాక్యం చెప్తున్నాను, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యం అనుకుంటాను. అక్కడ రాయబడిన మాట, ఒకటి తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానని మాట చెప్పాను. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ లేచాడు, అలాంటి దేవుడు నాకొద్దు అన్నాడు. తల్లి ఆదరించినట్టు ఆదరించే దేవుడు అంటే నువ్వు వద్దంట వింటా అన్నాను నేను. నీకు తెలీదు అన్నాడు. ఏమైందన్నాను. నాకు 5 సంవత్సరాల వయసు, మా చెల్లెలు 2 సంవత్సరాల వయసు. మా అమ్మ కనపట్లా. ఏమైందిరా, చచ్చిపోయిందా? లేదు, 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎక్కడుంది? ఒక అంకుల్ దగ్గర ఉంది. మరి మిమ్మల్ని ఎవరు పెంచారు? మా నాన్న పెళ్లి చేసుకోకుండా పెంచాడు.
తల్లిలాగా ఆదరించే దేవుడు నాకొద్దు. నాకేం సమాధానం చెప్పాలో అర్థం కాల. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఇలా నా తల మీద ఇలా కొట్టాడు, చెప్పరా నా వాక్యం, తల్లి తన బిడ్డను మర్చినా నేను నిన్ను మరవను. చెప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నా. ఈ మాట చెప్పు, వాడిని ఆదరించు. వాడిని నా అరచేతుల్లో చెక్కానని చెప్పు. పెయింట్ వేసుకుంటే స్నానం చేస్తే పోతుంది, 2-3 సార్లకైనా పెయింట్ పోతుంది. నేను అతని పేరు, ఈ సంఘంలో ఉన్న మన పేర్లు పోకుండా ఉండాలని దేవుడు తన అరచేతుల్లో మన పేర్లు చెక్కుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అరచేతుల్లో మీ యొక్క పేర్లు చెక్కబడ్డాయి. ఫోటోలు కట్టుకొని ఫ్రేములు తగిలిచ్చేస్తాం, అది చూసుకోవడానికి పనికి వస్తుంది. అప్పుడప్పుడు కేథలిక్కులు గుర్తొచ్చి కొద్ది దండం కూడా పెట్టుకుంటాం, చెంపలు కూడా వేసుకుంటాం. ఎంత సొద్దండగా. స్వయంగా ప్రభు అరచేతిని మీరు వీక్షించగలిగితే ఆయన అరచేతిలో మీరు చెక్కబడ్డారు. ఆ చెక్కబడింది మన కిటికీలాగా, డోర్స్ లాగా ఇరిగిపోదు. ఆయన చెయ్యి ఇప్పుడు ఇరగదు. ఆయన చేతికి యాక్సిడెంట్ అయ్యే అవకాశం లేదు. మనల్ని యాక్సిడెంట్ నుంచి తప్పించగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి యాక్సిడెంట్ చేయగలిగేవాడు ఎవడు లేడు. మరణాన్ని జయించి తిరిగి లేచిన పరిశుద్ధుడైన దేవుడు మీకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. తల్లిలాగా ఆదరించే దేవుడు కాదైనా, తల్లి కంటే మిన్నైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఆ రాతి మీద మీరు కట్టబడాలి. ఆ ప్రశస్తమైన రాయిని ఏ రోజైతే నేను విశ్వసించానో నా జీవితం మార్పు చెందింది. కర్మగాలి నా బ్రతుకు విలువైన బ్రతుకుగా మారింది. నన్ను ద్వేషించిన నా భార్య నన్ను ప్రేమించడం ప్రారంభించింది. పాల్ గారి దగ్గరకు వచ్చి శ్రేష్టమైన భర్త అని సాక్ష్యం చెప్పింది. నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నేను బ్రతకటం అనవసరం అనుకున్న ఆమె నేను శ్రేష్టమైన వాడిని సాక్ష్యం చెప్పింది. నేను ఎక్కడ మీటింగ్లకు వెళ్ళినా వాక్యం అయిపోయిన తర్వాత ఫస్ట్ సెకండ్ ఇచ్చేది ఆమె. నన్ను కంగ్రాచులేషన్స్ ఆమె. ఒక జ్ఞాపకార్థ గుడికలో మాట్లాడితే అంటే అయిపోయాక ఒక సెకండ్ వచ్చింది నాకు. అద్భుతంగా ఉంది వాక్యం అని. ఎవరైనా చూస్తే నా భార్య, జ్ఞాపకార్థ గుడికలో వాక్యం నీకు నచ్చడం ఏంటి అన్నాను నేను. లేదు దేవుడు అద్భుతంగా మాట్లాడాడు. ఆ తర్వాత ఇంకో సెకండ్ వచ్చింది అనుకుని అది వేరే సంగతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి విధంగా నా జీవితాన్ని ప్రభు మార్చాడు. నా తల్లి గారికి స్వయంగా ఇదే విశాఖపట్నం సముద్రంలో నేనే బాప్తిసం ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా బంధువులు ఇంకా చాలామంది రక్షణ పొందని వాళ్ళు ఉన్నారు. వారిని ఆ రాతిని పరిచయం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఆ రాతి మీద నేను కట్టబడ్డాను. నేను ఈరోజు మందిరంగా కట్టబడుతున్నాను. ఆ అమూల్యమైన రాయి, ఆ పరిశోధింపబడిన రాయి, ఆ ప్రశస్తమైన రాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. శోధింపబడ్డాడు కానీ పాపం చేయలేదు. ఆయన శోధింపబడ్డాడు కానీ పాపం చేయలే. అటువంటి దేవుడు మనకున్నాడు. మన కొరకు అమూల్యమైన రక్తాన్ని చిందించిన దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవటం వల్ల మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటి తెలుసండి? రోమా 4:24-25 వాక్యాలు చదివితే, 4 అధ్యాయం 24-25 వాక్యాలు చదివితే, మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగింపబడెను, మనల్ని నీతిమంతులుగా తీర్చుటకైనా లేపబడెను. ఆయన సమాధిలో ఉన్న ఆయన శవం కనపడకపోయినా ప్రమాదమే, కానీ ఆయన లేచాడని 500 మందికి సాక్ష్యం ఇచ్చి, తన శిష్యులకు కూడా సాక్ష్యం ఇచ్చి, పాప ఊబిలో ఉన్న నాకు కూడా ఆయన కనబడి ఆయన లేపబడ్డానని రుజువు చేశాడు. ఆయన లేపబడకపోతే మనం నీతిమంతులుగా తీర్చబడి ఉండేవాళ్ళం కాదు. అందుకే ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ చాలా ఇంపార్టెంట్ అండి. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గొప్ప ఆశీర్వాదకరం. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం మీకు నాకు కలిగించిందని తెలుసండి. ఈ లోకపు ఆశీర్వాదాలు కాదండి. ఒక రోజున యేసు లేచినట్లుగా మనం లేవబోతున్నాం. ఆమెన్, హల్లెలూయా. మనకంటే ముందున్న ప్రభు దగ్గరికి వెళ్ళిన మన వారిని కలుసుకోబోతున్నాం. ఆమెన్, హల్లెలూయా. గొప్ప నిరీక్షణ అండి. అది యేసు ద్వారానే సాధ్యం. మృతమైన మతాల్లో ఎక్కడ కనబడదు, సజీవమైన యేసులోనే కనబడుతుంది. ఆమెన్, హల్లెలూయా. నా తండ్రి గారు నేను చూడలేను, కారణం ఆయన ఎక్కడికి వెళ్ళాడు నాకు తెలుసు. నా తల్లి గారు ఇంకా సజీవంగా ఉంది, నేను చూడగలను. నాకంటే ముందుగా
ఆ ప్రభు దగ్గరికి వెళ్ళిన నా భార్య నేను చూడగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ వారిని మీరు చూడగలరు. నేను ఒక ప్రార్థనకి వెళ్తే మా మామ అంటే నాకు ఇష్టం అంటున్నాడు, ఒక విగ్రహారాధికుడు. మీ మామను నువ్వు చూడాలంటే నీకు ఇష్టమైతే కాదు, నువ్వు కూడా మీ మామ దేవుడిని నమ్ముకో. ఒకవేళ నమ్ముకోకుండా వెళ్తే నువ్వు కింద ఉంటావు, ఆయన పైన ఉంటాడు. మామ దాహం 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 అంటావు. మీ మామ నీ కొరకు చాలా త్యాగం చేశాడు. కానీ ఆ రోజున చిటికన వేలుతో నీళ్లు కూడా మేనలుడికి ఇవ్వలేడు. కారణం నువ్వు కేకలు వేసే స్థలం అది. మీ మామని మళ్ళా కలవాలి నువ్వంటే, యుగ యుగంలో మీ మామతో కలిసి జీవించాలంటే ఒక్కసారి కులదేవుడు కానీ మతదేవుడు కానీ మార్గాన్ని చూపించగలిగిన దేవుడు. కులదేవుడు కాదు, మతదేవుడు కాదు, మార్గాన్ని చూపించగలిగిన దేవుడు. కులం మారదు, మతం మారదు. నా కులం ఎక్కడికి పోలే, నా ఆధార్ కార్డు నా పాన్ కార్డు ఎక్కడికి పోలే, నా కారులో సాక్ష్యంగా ఎప్పుడు తెచ్చుకుంటా, నా బ్యాగులో ఉంటుంది. ఆ పేరు ఆదిరాజు వెంకట నరసింహారావు అని ఉంటుంది ఇప్పటికి కూడా. నేను గెజిట్లో ఏం మార్పించుకోలే. మా అమ్మ నాన్న పేర్లు ఎక్కడికి పోలే. నా కులం మారలా, నా మతం మారలా. ఏం మారింది? ఏ రాత్రి యేసుక్రీస్తుని అంగీకరించాను, యేసుక్రీస్తు ఏ రాత్రి నన్ను కడిగాడో ఆ రోజు నా హృదయం మారింది, నేను వెళ్ళే స్థలం మారింది. ఆమేన్, హల్లెలూయా. నా హృదయం మారింది, నేను వెళ్ళబోయే స్థలం మారింది. ఒకప్పుడు నేను నిత్య నరకాగ్నికి వారసుడిని, అగ్ని ఆరని పురుగు చావని స్థలానికి వారసుడిని. ఈ రోజున నేను ఎప్పుడు మరణించినా నేను ఎక్కడికి వెళ్తానంటే నేరుగా ఆనందమయమైన నా ప్రభు సన్నిధికి వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అక్కడ నేను ఆయనతో ఉంటాను, ఆయనతో మరలా తిరిగి భూమి మీదకి వస్తాను. 1000 ఏళ్ళు ఆయనతో కలిసి పరిపాలిస్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4, 5, 6 వాక్యాల ప్రకారం ఆయన ముఖ దర్శనాన్ని చేస్తూ యుగ యుగములు ఆయనతో కలిసి ఏలుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుండి 14 వాక్యాల ప్రకారం తెల్లని వస్త్రాలు ధరించిన ప్రభు వస్తుంటే పరలోకం నుండి ఆయనతో ఉన్న తెల్లని సేనలు, ఆ సేనల్లో నేను ఒకడిని, ఆయనతో కలిసి వస్తాను. ఆయన అంత్యక్రీస్తుని అబద్ధ ప్రవక్తని అగ్నిగుండంలో వేస్తుంటే నేను ఆయనతో ఉండి చూస్తాను. సాతాను గాడిని ఆయన అగ్నిగుండంలో వేసేది నేను చూస్తాను. 1000 ఏళ్ళు సాతానును బంధించేది నేను చూస్తాను. సదాకాలం నేను నా ప్రభువుతో ఉంటాను. 7 ఏళ్ల విందులో నా ప్రభువుతో ఉంటాను. వధువు సంఘముగా నన్ను ఆయన వివాహం చేసుకోబోతున్నాడు. 2 కొరింథీ 11:1-2 ప్రకారం నేను ఇప్పుడు ప్రదానం చేయబడ్డాను. నేను ఆయనకు ప్రదానం చేయబడ్డాను. ఇంకా నాకు వివాహం కాల. మీరు ప్రదానం చేయబడ్డారా? మీరు ప్రదానం చేయబడితే అమూల్యమైన, ప్రశస్తమైన, పరిశోధింపబడిన ఆ మూల రాతి మీద మీరు కట్టబడాలి. ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలి. నా టేబుల్ మీద 50,000 రూపీస్ బైబిళ్ళు ఉంటాయి. ఒక్కటి నేను చదవను. నేను చదివేది ఈ తెలుగు బైబిల్, ఈ ట్యాబే, ఇంకేముండదు. ఆ 50,000 బైబిల్ నన్ను పరలోకం తీసుకెళ్ళవు. నా ఇంట్లో ఉన్న ఫ్రేమ్లేవి నన్ను పరలోకం తీసుకెళ్ళదు. నా భార్య భక్తి, మా అమ్మ భక్తి, నా పిల్లల భక్తి నన్ను పరలోకం తీసుకెళ్ళదు. ఎవడి భక్తి వాడినే పరలోకం తీసుకెళ్తుంది. ఎవరి రక్షణ వాళ్ళే కాపాడుకోవాలి. అంతవరకు సహించువాడే కడవరి రక్షణ పొందుతాడు. అక్కడ రాసింది రక్షణ అని రాశారు, కానీ అది కడవరి రక్షణ. అంతవరకు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, హింసలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి. దైవజనులు ఎదుర్కొన్న సమస్యలు ఎన్నెన్నో. నేను అందులో చాలా చాలా తక్కువ ఆయన ఎదుర్కొన్న సమస్యల్లో. పేతురు భక్తుడు అంటాడు, ఒకరోజున యేసు ఎవరో ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడినాడు. అపోస్తలుల కార్యాలు 4:20 అంటాడు, మేము మనుషుల మాట వినవలన, దేవుని మాట వినవలన మా ప్రాణం పోయినా దేవుని మాట వింటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎక్కడిది ధైర్యం? యేసు పునరుద్ధానపు శక్తి, ద పవర్ ఆఫ్ హిజ్ రిజరక్షన్. యేసు పునరుద్ధానపు శక్తి ఆ ధైర్యాన్ని ఇచ్చింది. యేసు పునరుద్ధానపు శక్తి, యేసుతో సమానంగా నేను సిలువ వేయబడకూడదు, నన్ను తలకిందులుగా సిలువ వేయమని చెప్పేటట్టుగా చేసింది. యేసు పునరుద్ధానపు శక్తి పేతురు కడవరి కాలంలో మాట్లాడిస్తుంది. 1 పేతురు 5:10 రాయబడిన మాట, కొంచెము కాలము
కొన్ని శ్రమలు మీకుంటాయి. రాబోయే మహిమ చాలా గొప్పది. కొంచెం కాలం శ్రమ పడక తప్పదు. ఆ మీదట మీరు అత్యధికమైన మహిమను పొందబోతున్నారని ఒకప్పుడు పిరికివాడు, ఒకప్పుడు అబద్ధికుడు, ఒకప్పుడు దూకుడు స్వభావం కలిగిన వాడు, యాకోబు దగ్గర నుంచి విశ్వాసులు వచ్చారని తెలిసి అన్ని జనులతో భోజనం చేస్తూ వెనక్కి తగ్గినవాడు, ఒక రకంగా విశ్వాస భ్రష్టుడైనవాడు, భక్తిలో వెనకంజ వేసినవాడు సాక్ష్యం చెప్తున్నమాట. కొన్ని శ్రమలు వస్తాయి, మీరు తట్టుకోవాలి. ఆ మహిమ అద్భుతం. ఆ మహిమ పొందాలని నేను నా ప్రభువుతో పాటు సిలువ వేయడానికి ఇష్టపడ్డాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆ రాతి మీద కట్టబడాలి. ఆ రాతి మీద కట్టబడాలంటే ఒక 4 విషయాలు మీకు చెప్పి ముగిస్తాను. పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయను, చాలా మీకు తెలిసిన విషయాలే. ఇంత పెద్ద సంఘం, ఎంతమంది భక్తులు, పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు, వాళ్ళ ముందు నేను చెప్పగలిగినోడిని కాదు. నేను ఏ రాతి మీద కట్టబడుతున్నానో, ఏ ప్రశస్తమైన రాయి నా జీవితాన్ని మార్చిందో. నా దేవుడు ప్రశస్తుడు. నా యేసుని దేవుడని ఎక్కడైనా ఒప్పుకోవడానికి తల దించాల్సిన అవసరంలా. అసలు యేసుని నమ్ముకోవటమే, నేను ఆ మాట దైవజనుల ముందు అనకూడదు కానీ అదృష్టం అంటాను నేను. ఆమెన్, హల్లెలూయా. మా పల్లెటూరులో ఒక మాట ఉంది, పెట్టి పుట్టాలంటారు. అంటే ఎప్పుడో పెట్టాడు కాబట్టి వీడికి ఇంత మంచి ఐశ్వర్యం వచ్చిందని అంటారు. ఒక నల్ల పిల్లకి తెల్ల భర్త దొరికాడు. వాళ్ళ మేనత్ అనింది, పెట్టి పుట్టావే అనింది. వాడు 3 ఏళ్లే కాపురం చేశాడు. అది కాదు పెట్టి పుట్టడం అంటే. నిజంగా అదృష్టం అంటే నేను అనకూడదు, పుణ్యం చేసుకోవటం అంటే యేసు ప్రభువుని నమ్ముకోవటం. చప్పట్లు కొట్టి ప్రభువు నమ్మని కనపరుచుకున్నా. అలాంటి యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పడానికి సిగ్గుపడే క్రైస్తవులు ఎందరో, చిన్న స్టిక్కర్ తగిలించుకునే వాళ్ళు ఎంతమందో. నాకంటే న్యాచురల్ స్టిక్కర్ వచ్చింది, నాకు ఇక్కడ పుట్టుకతోనే వచ్చింది, నాకు నేనేం చేయలేను. మళ్ళీ డాక్టర్ దగ్గర తీపిచ్చుకెళ్తే అసలే షుగర్, మళ్ళీ సెప్టిక్ అయితే కష్టం. కాదండి, మీరు ఆరాధిస్తున్న దేవుడు కులదేవుడు కాదు, మత దేవుడు కాదు, జీవితాలు మార్చగలిగిన వాడు, పరలోక రాజ్యాన్ని ఇవ్వగలిగిన వాడు. ఆమెను, హల్లెలూయా. ఒక చనిపోయే ముందు కనీసం నార అంటదని, మా పల్లెటూరులో గోగునార ఉంటుంది, జనపనార అంటారు వాటిని. తాళ్ళు తయారు చేస్తారు కదా, అది తెచ్చి ఆమె కళ్ళ ముందు పెట్టారు. ఆ చచ్చిపోయే మనిషి అప్పుడే చుట్టదాగి పడుకుంది. అవ్వా ఇదేంటని అడిగారు. ఆమె నార అంటే ఎణాలో సగం వస్తుంది, సగం పుణ్యం వస్తుందని, కనీసం స్వర్గానికి పోయి ఏలాడు పడుతుంటుందని. ఆ మనిషి సాగు తెలివితేటలు కదండి, పీసు అని చచ్చిపోయింది. నార అన్న దొరకదు, ఎణ అన్న దొరకదు, యేసు అంటే దొరకదు. ఆమెన్, హల్లెలూయా. యేసు ఒక్కడే పరలోక మార్గాన్ని చూపించగలిగిన వాడు. హెబ్రీలో రాయబడింది కదండి, ఆయన శరీరాన్ని చీల్చి, చాలా చక్కటి మాట అది, నాకు ఇష్టం. హెబ్రీలు రాసిన పత్రికలో ఒకసారి అది మీరు చూడండి, నాకు ఎందుకో చెప్పాలనిపించింది. 10వ అధ్యాయం అనుకుంటా, హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదేను ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నదని ఎరుగుదుము. శరీరం అనే తెర చీల్చాడు, అక్కడ తెర చీలింది. ఇంచుమించు 9 ఇంచెస్ మందం ఉందని చెప్తారు ఆ తెర. 100 మంది యాజకులు ఆ తెరని యెరూషలేములో, ఆనాటి తెరని కదిలించాలంటే 100 ప్రీస్ట్స్ కావాలంట కదిలించాలంటే. కింద నుంచి పైకి తిరిగితేనే ఎవడో చింపేశాడు అంటారని పైనుంచి కిందకి తిరిగింది తెర. అద్భుతమైన తెర. ఇక్కడ యేసు హృదయం చీలింది, అక్కడ దేవునికి మనకి మధ్య ఉన్న ఆ అడ్డు తెర చీలిపోయింది. ఈ రోజున యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం అంటానికి సాదృశ్యం ఏంటి తెలుసండి? యేసు తెర చీల్చబట్టి నేరుగా దేవుని సన్నిధికి మనం ప్రవేశించగలుగుతున్నాం. ఈ రోజున యేసు ద్వారా తండ్రి అయిన దేవుడు మనల్ని చూడగలుగుతున్నాడు, మనము ప్రభువా అని విన్నవించుకోగలుగుతున్నాం. అంత అద్భుత కార్యం మన కొరకు చేసిన, నా కొరకు చేసిన నా యేసు, నా కార్నర్ స్టోన్, నా మూలరాయి,
ఆయన మీద నేను కట్టబడుతున్నాను. మీరు ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలంటే మొట్టమొదటిగా రోమా 12:1-2 వాక్యాలు నేను చదువుతాను. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగములుగా మీ దేహములు దేవునికి సమర్పించుకోండి. మీరెక్కడ యేసుని దేవుడిగా నమ్ముకున్నందుకు సిగ్గుపడకండి. ఏ ఆఫీసర్ ముందు తలదించుకోకండి. మీరు పనిచేసే ఏ ఇంట్లో తలదించుకోవద్దు. ఏ వ్యాపారంలో తలదించుకోవద్దు. మీ దేవుడు యేసు అంటే ఎస్, మా దేవుడు యేసు అని ధైర్యంగా చెప్పగలిగితే ఒక రోజున యేసు తండ్రి ఎదుట మనల్ని ఒప్పుకుంటాడు. నేను రహస్య క్రైస్తవుడినండి అంటుంది ఒక ఆమె. నువ్వు రహస్య క్రైస్తవురాలు అయితే రహస్య స్థలంలోకి వెళ్ళిపోతావు. రహస్య క్రైస్తవురాలు అయితే రహస్య స్థలంలోకి వెళ్ళిపోతావు. సజీవ యాగంగా దేవునికి అప్పగించుకొని ఆయన చిత్త ప్రకారం జీవించాలి. నెంబర్ 1, అలాంటి వాళ్ళే కట్టబడతారు. నెంబర్ 2, హెబ్రీ 12:1-2 రాయబడింది, విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మాత్రమే చూస్తూ. హెబ్రీ 3:1 రాయబడింది, యేసు మీదనే లక్ష్యం ఉంచు. యేసు మీదనే లక్ష్యం ఉంచాలి. యేసు వైపే చూడాలి. మరి దేని వైపు కూడా చూడకూడదు. లోక వైపు చూడొద్దు. పిల్లల్ని పెంచాలి, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి. సేవ ఇస్తే సేవ చేయండి. ఏ వ్యాపారం ఇస్తే చేయండి. న్యాయంగా పద్ధతిగా చేయండి. కానీ ఎక్కడున్నా మన కనుదృష్టి యేసు మీదనే ఉండాలి. 3వది చివరిది 2 పేతురు 3:10-14 వాక్యాలు రాయబడింది, పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ నా ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి వస్తాడనే నమ్మకంతో. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. యేసు తిరిగి వస్తాడని నమ్మకం. ఒక ఆమె నేను అడిగాను, ఒక పెంతెకోస్తు సంఘంలో, యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు అన్న. ఆ పాస్టరమ్మ గారు, పెళ్లి కాని పాస్టరమ్మ లేదండి, అది పెళ్లి కాని సంఘం. అది పెళ్లి కాని పాస్టరమ్మ గారు మా బిడ్డకు కడుపు నొప్పి వస్తే రాత్రి కల్లో కనపడి చేయి పెట్టి ప్రార్థన చేసింది, స్వస్థ వచ్చింది అనింది. 15 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే సంఘానికి వెళ్ళా. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? నా బిడ్డకి స్వస్థ వచ్చింది, నమ్ముకున్నా. ఇంకో సంవత్సరం తర్వాత వెళ్ళా. నాకు అలవాటు ఇది. ఎందుకంటే సరదాగా అడుగుతా, అసలు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నాను నాకు అర్థమై సావట్లే. ఇళ్ళు మా నాన్న క్రైస్తవుడు కాబట్టి నేను క్రైస్తవుడినే. నా పిల్లలకి అదే చెప్తా, నేను క్రైస్తవుడిని కాబట్టి మీరు క్రైస్తవులు కావద్దు. యేసు మీ కొరకు రక్తం చిందించాడని నమ్మండి. మరణాన్ని జయించాడని తిరిగి లేచాడని నమ్మండి. మరలా రాబోతున్నాడని నమ్మండి. ఆమెన్, హల్లెలూయా. ఆయనతో మనం సదాకాలం ఉండబోతున్నామని విశ్వసించండి. మళ్ళీ 1 year తర్వాత అదే ఆన్సరు. మరి ఏం బోధో ఏమి సంగమో నాకు అర్థం కాని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వస్తాడని నమ్మని క్రైస్తవులు 50% ఉన్నారు. సర్వే చేస్తే ఏదో స్వస్థ వచ్చింది, పిల్లోడికి ఉద్యోగం వచ్చింది, గాలికి తిరుగుతుంటే ఉద్యోగం వచ్చింది, అందుకే యేసు ప్రభువుని నమ్ముకున్నా. ఈ మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వ్యర్థమండి. ఈ మాటలు పరలోకానికి చేర్చలేవు. యోర్దానులో బాప్తిజం పొందిన పరలోకం చేరదు, గోదావరిలో పొందినా చేరదు. అట్లంటే నేను త్వరగా స్వర్గానికి వెళ్ళాలి. కృష్ణాలో మునిగా, గోదావరిలో మునిగా, గంగలో మునిగా, పెన్నలో మునిగా, తుంగభద్రలో కూడా మునిగా. ఏమండి, యెరూషలేము యాత్రకు పోయిరండి, నేను కాదంటలేదు. అక్కడ పోయి మళ్ళీ పాస్టర్ గారిని ముంచండి. ఎందుకంటే ఏం ముంచిన ఉపయోగంలా. ఈ 3 లక్షణాలు లేకపోతే, సజీవ యాగంగా దేవునికి అప్పగించుకోకపోతే, యేసు వైపే చూడకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన ప్రవర్తన. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10:31 వాక్యంలో ఉంది. 10:31 మీరు భోజనం చేసినా పానము చేసినా ఏది చేసినా దేవుని నామ ఘనత నిమిత్తమే చెయ్యండి. మనం ఏం చేసినా దేవుణ్ణి మహిమపరుస్తున్నామా లేదా? మన బిడ్డకు వివాహం చేసినా అది దేవునికి మహిమకరమేనా? మనం ఉద్యోగం చేస్తున్నా దేవునికి మహిమకరంగా చేస్తున్నామా? మనం పిల్లల్ని కంటాం, ఆ పిల్లల్ని దేవుని మహిమకు పెంచుతున్నామా? ఈ ఆలోచన ప్రతి అడుగులో ఒక క్రైస్తవుడు చేసినప్పుడు, యేసు యొక్క రాకడ నిరీక్షించినప్పుడు, నమ్మినప్పుడు మీరు పరిశుద్ధ మందిరాలుగా కట్టబడతారు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మీరు ఈ లోకాన్ని ప్రేమించరు. లోకంతో స్నేహం
దేవునితో వైరమని తెలుసుకుంటారు. అది పాస్టర్ గారు ఎంత చెప్పినా అర్థం కాదు. అప్పుడు తెలుసుకుంటాం మనం. కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఈ ఘటాన్ని కాపాడుకుంటాం. పరిశుద్ధ మందిరాలుగా కట్టబడతాం. పరిశుద్ధ మందిరాలుగా కట్టబడిన మనం చివరిగా 1 తెస్సలోనిక 4:16-17 వాక్యాలు సెలవిచ్చినట్లుగా ఆర్భాటంతో, బూరధ్వనితో, దూత శబ్దంతో ప్రభు మేఘాల మీదకి వచ్చినప్పుడు, ఆయన రమ్మని పిలిచినప్పుడు, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, మనకంటే మృతులైన వారు మొదట లేస్తారు. సజీవులమై ఉంటే మనం కూడా లేస్తాం. ఇప్పుడే ప్రభు వస్తే ఈ స్లాబ్ మనకు అడ్డం కాకూడదు. ఈ మందిరంలో ఎవరైనా ఉండాలనుకుంటే చక్కగా ఉండి ఆరాధన చేసుకోవచ్చు. కానీ నా ఆశ ఇక్కడున్న ప్రతి ఒక్కడు ఆ కీబోర్డ్ దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా అందరూ లేచి వెళ్ళిపోవాలని చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ఎంఏ పాల్ గారు స్థాపించిన ఈ సంఘం దేవుని కృప ద్వారా ఒక్కళ్ళు మిగలకూడదు భూమి మీద. కంగారు పడబాకండి. మా మనవరాలు ఇంకా ఇంటి దగ్గరే ఉందనుకోబాకండి. ఒక చివరి ముద్దన్న పెట్టుకుంటాను అనుకోబాకండి. చివరి ముద్దు పెట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఎదురు చూడండి. ఎందుకంటే చివరి ముద్దు పెట్టుకుంటాం. చిన్నపిల్లలు ఎట్టా అక్కడికే వచ్చేస్తారు. వాళ్ళేం దేవుడు వదలాలని అక్కడ పెట్టుకోవచ్చు ముద్దు. కానీ యేసుని ముద్దు పెట్టుకోబోతున్నామండి మనం. ఎలా మారబోతున్నాం తెలుసా? 1 యోహాను 3:1-2 వాక్యాల్లో యేసులాగా మారబోతున్నాం. యోహాను భక్తుని అడిగారట, పునరుద్ధానంలో నేను ఎలా ఉంటానని ఆలోచించాడట, ప్రార్థన చేశాడట. యేసులాగా ఉంటామని చెప్పాడట. యేసులాగా మారతారా? నా మనవడు నాలాగే ఉన్నాడని భూమి మీదనే మనవడిని చూసుకుంటుంటారా? మా ముసలోడు మళ్ళీ నా కోడలు కడుపును పుట్టాడని ఆ ముసలోడిని చూసుకుంటూ ఉంటారా? సిద్ధపడండి. ప్రశస్తమైన అమూల్యమైన రాయి మీద కట్టబడండి. పరిశోధింపబడి రాయి మీద కట్టబడండి. ఆత్మ సంబంధమైన మందిరాలుగా మీరు నేను కట్టబడుదుముగాక. ఆమెన్. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. తలలు వంచండి, ఒక తీర్మానం చేసుకోండి.